వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్ అండి, ఈరోజైతే వంకాయ టమాటాతో గుజ్జు కూర చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 5 నిమిషాల్లో మనం చేసేయవచ్చు. అలాగే చపాతీలోకి, రాగి సంకటి, రైసు దేనికైనా సరే చాలా బాగుంటుందండి. సింపుల్గా ఎలా చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను. ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మీకు వంకాయలు చూపిస్తున్నాను. నేను 1/4 కిలో వంకాయలు తీసుకున్నానండి. ఫస్ట్ సాల్ట్ వాటర్లో కడిగేసుకున్నాను. ఈ విధంగా కడిగేసుకొని నీళ్ళన్నీ తీసేసి వీటికి ఘాటు పెట్టేసుకుందామండి. అంటే లోపల చూద్దాము, కొన్ని వంకాయలు లోపల పుచ్చిపోతూ ఉంటాయి కదా, ఘాటు పెట్టేసాను. ఇలా కోసి చూసుకొని వీటిని ఇలా కాల్చేసుకోవాలి. పొయ్యి మీద మనకి చపాతీ కాల్చేది ఉంటే మీ దగ్గర దాని మీద పెట్టి చక్కగా కాల్చేసేయండి. నేను ఈ విధంగా చేశాను. నేను 2 పొయ్యిల మీద పెట్టేశాను త్వరగా అయిపోవడం కోసం. ఈ విధంగా దీనికి ఆయిల్ ఏమీ రాయవసరం లేదండి, చక్కగా కాలిపోతాయి. ఈలోగా కొంచెం వాటర్ తీసుకొని దాంట్లోకి సాల్ట్ వేసుకున్నానండి. అవి వంకాయ మనకి చక్కగా ఉడికి పైన తొక్క ఈ విధంగా నల్లగా మారిపోతుంది. ఆ విధంగా అయిపోగానే తీసేసి ఈ సాల్ట్ వేసిన వాటర్లో వేసేసుకుందాం. వంకాయ ఊరికినే చేదు వస్తుంది కదండి, అందుకనే నేను ఇలా సాల్ట్ వాటర్లో వేసేసాను. ఇక చల్లారిన తర్వాత ఆ పైన ఉన్న నలుపంతా తీసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ప్లేట్లోకి తీసేసుకుందాం, చూపిస్తాను. ఈ విధంగా చక్కగా వచ్చేసిద్దండి. కాస్త చల్లనీళ్ళల్లో వేసాం కదా, ఈ తొక్కంతా వచ్చేసింది. ఇవి వచ్చేసిన తర్వాత దీన్ని తీసి ఒక ప్లేట్లో వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కత్తితో మ్యాష్ చేశానండి. అంటే బాగా చిన్నగా, లేదు మీ దగ్గర మ్యాషర్ ఉందనుకోండి మ్యాషర్తో చేయండి. మిక్సీలో మాత్రం వేయకండి, మరీ ముద్ద అయిపోతుంది కదా. నేను ఇక కత్తితోని ఇలా అనేసాను. ఈజీగా అయిపోతుందండి. కూర కూడా టేస్ట్ అయితే భలే ఉంటుంది. ఒక కళాయి పెట్టేసుకొని కాస్త ఆయిల్ వేసుకోండి. ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కగానే ఒక 1/2 స్పూను జీలకర్ర వేయండి. కొంచెం కరివేపాకు వేసుకొని కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ వేసేయండి. ఒక పెద్ద ఉల్లిపాయ ఉంటుంది కదా, ఒక పెద్ద ఉల్లిపాయ వేయండి. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇక పచ్చిమిర్చి కారం అనుకున్నారనుకోండి, ఎండుమిర్చి కూడా ఇందులో వేసుకోవచ్చు, పచ్చిమిర్చి వాడకుండా. ఇక మనం దీంట్లోకి సాల్ట్ వేద్దామండి. ఇలా గుజ్జులా చేసాను. ఇక దీంట్లోకి మనకి కూరకు సరిపడా సాల్ట్ ఈ వంకాయలో కలిపేసుకుందామండి, చేదు రాకుండా ఉంటుంది. ఇలా కలిపేసుకొని ముద్దలాగా పక్కన పెట్టేసుకోండి. ఇక ఉల్లిపాయలు మగ్గుతున్నాయి కదా, ఇక టమాటాలు కూడా వేసేసుకుందాం. ఉల్లిపాయ టమాటా చక్కగా మగ్గిపోవాలి. చూడండి, ఈ విధంగా మగ్గిపోయినాయి కదా. బాగా మగ్గిపోయిన తర్వాత ఇక మనం వంకాయ గుజ్జును కూడా ఇందులో వేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందామండి. ఇక దీంట్లోకి మనం వాటర్ వేయము, అలాగే ఇక వేరే మసాలా పొడులు ఏమీ వేయవసరం లేదండి. కాస్త పసుపు, కాస్త కారం వేసుకోండి. మనం పచ్చిమిర్చి 2 వేసాం కాబట్టి చూసుకొని కారం వేసుకోండి. చూడండి, ఈ విధంగా కలిపేసుకొని దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఒక చిన్న స్పూన్ అంత వేసాను. కొంచెం వంకాయ అంటేనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది కదా. ఈ విధంగా వేసేసుకొని దీనికి కాస్త ఎక్కువ కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకొని ఇక కలిపేసి దించేయడమేనండి. సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ అయితే మంచి పొగ వాసనతో టేస్ట్ చాలా బాగుంటుందండి. చపాతీలోకైనా, రైస్లోకైనా, రాగి సంకట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మనం కర్రీలు రోజు చేసే కర్రీలు కాకుండా, బోర్ కొట్టే కాకుండా ఈ విధంగా కూడా చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.